అందరికీ హాయ్. స్వీటీ ఫ్యాన్స్ కి మాత్రం సపరేట్ హాయ్. వెల్కమ్ టు 360 హబ్ రివ్యూస్. ఈ రోజే రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి మురుగదాస్ గారి డైరెక్షన్ లో శివకార్తికేయన్ గారు యాక్ట్ చేసిన మద్రాసి మూవీ అయితే, రెండోది మన క్రిష్ జాగర్లమూడి గారి డైరెక్షన్ లో అనుష్క స్వీటీ గారు నటించిన ఘాటీ మూవీ. ప్రసాద్ స్లాగ్ స్క్రీన్ లో పొద్దున్నే 8:15కి టికెట్ తీసుకుంటే 9:15కి షో వేశారు. ఈ లోపే ఒక బ్రో ఎవరో గానీ వర్క్ ఫ్రమ్ థియేటర్ స్టార్ట్ చేసేశారు. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ట్రైలర్ లో రివీల్ చేసినట్లే ఈస్టర్న్ ఘాట్స్ లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో గంజాయి బిజినెస్ చేసే క్రైమ్ వరల్డ్, దానిని లీడ్ చేసే విలన్స్, ఆ గంజాయిని హిల్స్ మీద వ్యాలీస్ లోను చాలా ఈజీగా మోసుకుని వెళ్లే ఘాటీ ట్రైబ్స్ ఉంటారు. అందులో ఇద్దరు మన హీరోయిన్. ఆ విలన్ గ్యాంగ్ కింద అణిచివేతకు గురవడం, ఘాటీల ప్రాణాలకు విలువ లేకపోవడం, ఇలాంటివన్నీ చూసి ఎవ్వరికీ తెలియకుండా సొంతంగా తనే బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తాడు మన హీరో. ఆ తర్వాత ఏమైంది, ఇంటర్వెల్కి ఏమైంది, చివరికి వాళ్ళు అనుకున్నది సాధించారా, ఈ విలన్ గ్యాంగ్ ని ఎదుర్కొని వాళ్ళకి ఎదురు నిలబడగలిగారా అనేదే ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ స్మూత్ గా స్టార్ట్ అవుతుంది. లీడ్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ సీన్స్ క్యూట్ గా బాగున్నాయి. విలన్ ఇంట్రో సీన్స్ కూడా కొంచెం రూత్లెస్ గా చాలా బాగా తీశారు. పెద్ద లేట్ ఏం చేయకుండా ప్లాట్ లోకి వెళ్ళిపోతారు. అండ్ ఆ ప్లాట్ ని క్లియర్ గా మనకు అర్థమయ్యేలాగానే తీశారు. మ్యూజిక్ కొంచెం ప్లెజెంట్ గా ఉంటుంది. రైల్వే స్టేషన్ అండ్ కేవ్ ఫైట్ సీక్వెన్సెస్ కొంచెం బాగుంటాయి. బట్ త్రూ అవుట్ గా ఆ 2-3 సీక్వెన్సెస్ తప్ప మిగతాదంతా వెరీ వెరీ ఫ్లాట్ నరేషన్ ఉంటుంది. క్రిష్ గారి మార్క్ కొంచెం తగ్గిన ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. ఇంటర్వెల్ కి మాత్రం సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందా అనిపించే మంచి ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఒకటి జరుగుతుంది. మా అదృష్టం ఏంటో మాకు తెలియదు కానీ, ప్రసాద్ లార్జ్ స్క్రీన్ లో ఇంటర్వెల్ లో ఓజీ ఫైర్ స్టార్మ్ లిరికల్ ఫుల్ వీడియో సాంగ్ వేశారు. అలానే బాహుబలి రిలీజ్ ట్రైలర్ కూడా వేశారు. సెకండ్ హాఫ్ లో మాత్రం కావలసినంత ల్యాగ్ ఉంటుంది. మరీ పడుకునే అంత కాకపోయినా నిద్ర అయితే ఖచ్చితంగా వచ్చేలా ఉంటుంది. పూర్తిగా పడిపోతుందేమో అనుకున్నప్పుడు ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది. ఇది ఇలా 3 టైమ్స్ అన్న రిపీట్ అవుతుంది. చాలా కొన్ని మంచి డైలాగ్స్ ఉంటాయి. కాకపోతే ఈసారి క్రిష్ గారి మార్క్ సెకండ్ హాఫ్ లో అయితే పూర్తిగా తగ్గిపోయింది అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఉండిపోయిన స్టోరీనే సెకండ్ హాఫ్ అంతా డ్రాగ్ చేశారు తప్ప, సెకండ్ హాఫ్ లో ఒక ప్రిసైజ్ స్టోరీ గానీ, ట్విస్ట్ గానీ, టర్న్స్ గానీ ఏమీ ఉండవు. క్లైమాక్స్ బాగానే ఉంటుంది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, అనుష్క గారు చాలా చాలా బాగా చేశారు. స్క్రీన్ మీద ఆవిడని చూసి ఛానల్ అయిపోయింది కాబట్టి ఒక ఫ్రెష్ అండ్ హ్యాపీ ఫీల్ వచ్చింది. బట్ ఒకటి, మనం సినిమా చూసే ముందే హీరోయిన్ అనే మాటను వదిలేసి యాక్ట్రెస్ అనే థాట్ తో మాత్రమే చూడాలి. ఓన్లీ పర్ఫార్మెన్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఎందుకంటే కొంచెం చబ్బీగా ఒక టెడ్డీ బేర్ లా ఉన్నారు. ఇన్నోసెంట్ అండ్ వైలెంట్ రెండు క్యారెక్టర్స్ లోనూ ఎర్రగొట్టేశారు. యాక్చువల్లీ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు ఆవిడ అలా ఉన్నారు కాబట్టే ఆ సీక్వెన్సెస్ సెట్ అయ్యాయేమో అనిపించింది. ఎందుకంటే 0 సైజులో ఉండి అలాంటి సీక్వెన్సెస్ చేయాలంటే పెద్ద కన్విన్సింగ్ గా ఉండదు. ఇంకా ఆవిడకి పేరుగా యాక్ట్ చేసింది విక్రమ్ ప్రభు అనే తమిళ్ హీరో. ఈయన్ని మనం గజరాజు, ఇరుగపాట్రు అనే మూవీస్ లో చూసాం. ఈయన కూడా బాగానే చేశారు. ఎస్పెషల్లీ ఒక రైల్వే స్టేషన్ సీన్ లో చాలా బాగా చేశారు. కానీ ఫేస్ లో పెద్దగా హెవీ ఎక్స్ప్రెషన్స్ పలకలేదు. ఉన్నంత వరకు కాదు, ఆయనకి వీలైనంత వరకు బాగానే చేశారు అనుకోవచ్చు. జగపతి బాబు గారు కాప్ రోల్ చేశారు. కొంచెం ఎక్కువ సీన్స్ లోనే కనబడతారు అండ్ మంచిగా పర్ఫామ్ చేశారు. వన్ ఆఫ్ ద విలన్స్ అయిన రవీంద్ర విజయ్ గారు మంచి స్టైలిష్ గా, పాష్ గా కనిపించారు. బాగా యాక్ట్ చేశారు. స్పెషల్ మెన్షన్ అయితే మాత్రం ది అదర్ విలన్ మన చైతన్యరావు గారికి ఇవ్వాలి. ఈయన పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్. ఆ నెగటివ్ రోల్ కి ఎంత న్యాయం చేయాలో అంతా చేశారు, అంతకు మించి కూడా చేశారు. డైలాగ్ డెలివరీ, యాక్షన్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కుమ్మేశారు. 1-2 చోట్ల కొంచెం చిరాగ్గా అనిపించవచ్చు, కానీ మిగతా అన్ని చోట్ల హీ లివ్డ్ ఇన్ ద రోల్. ఆయన కెరీర్ కి మాత్రం ఇది ఖచ్చితంగా ఒక ప్లస్ అవుతుంది అనిపించింది. ఇంకా మరీ ఇన్ డీటెయిల్ చెప్పుకోదగ్గ రోల్స్ అయితే ఏమీ లేవు. అందరూ వాళ్ళ రోల్స్ కి న్యాయం చేసినట్లే. ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది విద్యాసాగర్ గారు. బీజిఎం బానే కొట్టారు, కానీ సాంగ్స్ మాత్రం ఎంత కావాలో అంతే కొట్టారు. ఒక వావ్ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా మిస్ అయింది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, లోపలికి వెళ్లే ముందు ఎలానో పెద్దగా సాంగ్స్ విని వెళ్లే అంత అయితే క్లిక్ అవ్వలేదు. అలానే బయటికి వచ్చాక మనకి ఒక్క సాంగ్ కూడా గుర్తుండదు. వెరీ యావరేజ్ ఆల్బమ్. డిఓపి వర్క్ బాగుంది. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే, క్రిష్ జాగర్లమూడి గారికి ఒక సపరేట్ మేకింగ్ స్టైల్ ఉంటుంది. ఆయన సినిమాలు కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయినా అవ్వకపోయినా సినిమా మాత్రం బాగుంటుంది. ఈసారి మాత్రం ఆ రికార్డ్ బ్రేక్ అయింది. ఎందుకంటే ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే, స్వీటీ ఫ్యాన్స్ కి ఒక మోస్తరుగా నచ్చచ్చు, కామన్ ఆడియన్స్ కి మాత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. యావరేజ్ అండ్ బిలో యావరేజ్ రేంజ్ లోనే ఉంటుంది. స్వీటీ ఘాటీలో అనుకున్నంత ఘాటు లేదు. నెక్స్ట్ మూవీ అయినా కొంచెం ధీటుగా తీస్తే నీట్గా హిట్ చేయడానికి రెడీగా ఉన్నాం.
ఈ మూవీకి మా రేటింగ్ వచ్చి 2.5/5. థియేటర్స్లో స్కిప్ చేద్దాం అనుకున్న వాళ్ళు తొందరలోనే ప్రైమ్లో ఈ మూవీని చూడొచ్చు. ఇకపోతే మద్రాసి మూవీ రివ్యూ కూడా మా ఛానల్లో అవైలబుల్ అండి. పనిలో పని అది కూడా ఒక్కసారి లుక్ అండి. అతి తొందరలోనే మా ఛానల్లో మేమెంతో కష్టపడి చేసిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తాలూకా అప్డేట్ రిలీజ్ అవబోతుంది. సో మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ ఎగ్జైటింగ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ టు 360 హబ్. థ్యాంక్ యూ.